అందరికీ నా నమస్తులండి. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్స్కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకున్నామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మరొక టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసామండి. శ్రీ వెంకట జ్యోతి టిఫిన్స్ అనమాట అండ్ స్నాక్స్ అనమాట అండి. పట్టాభిపురం అలాగే కుందుల రోడ్డు మెయిన్ రోడ్లోనే ఉంటుంది అనమాట. కుందుల రోడ్లోనే ఉంటుంది. ఓకేనా? ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఎలా ఉంటుందో, ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటాయో, అలాగే క్వాలిటీ ఎలా ఉంటుందో, రేట్స్ ఎలా ఉంటాయో అన్ని విషయాలు తెలుసుకుందాం అనమాట. ఒక్కొక్క టిఫిన్ సెంటర్కి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుంది కదండి. ఎన్ని టిఫిన్ సెంటర్లు ఉన్నా సరేనండి, ఆ టిఫిన్ సెంటర్ యొక్క రుచి, వాళ్ళ యొక్క అభిరుచులు మనకు తెలియజేస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు కదండి. ఓకేనా? ఇక వీడియోలకి లోపలికి వెళ్ళిపోదామా, చూసేద్దామా? ప్రత్యేకత ఏంటి, ఏమి టేస్ట్గా ఉన్నాయి, ఏమి రుచిగా ఉంటాయి, క్వాలిటీ ఎలా ఉంటుంది, అలాగే రేట్స్ ఎలా ఉంటాయో మాకు తెలియజేయండి. మా వ్యూవర్స్కి ఇడ్లీ బాగా ఫేమస్. ఆయిల్ ప్రియా గోల్డ్ ఆయిల్ వాడతారు. ఓకే ఓకే. క్వాలిటీ నెంబర్ 1 ఇస్తారు. రేట్స్ ఎలా ఉంటాయండి? చాలా చీప్. ఓకే, చీప్ అండి చాలా. ఓకే ఓకే. టైమింగ్స్ అండి ఉదయం 8 గంటల బిగిన్ అవుతుంది. ఏంటి కంటిన్యూనా? అచ్చా, ఆపరైత. ఓకే ఓకే. ఇది ఇలానే ఉంటాయి టిఫిన్స్? ఇప్పుడేమో దోశ, పూరి, వడ, మరిక అవన్నీ పూరి అన్నీ ఉంటాయి. సాయంత్రం మళ్ళీ బజ్జీ, బోండా. ఓకే ఓకే. మళ్ళీ స్పెషల్గా నైట్ ఎన్నింటి వరకు ఉంటుంది? 9:30 వరకు ఉంటుంది. మరి సండే కూడా ఉంటుందా? ఉదయం ఉంటుంది కదా, చాలండి మా యూస్. ఉదయం వచ్చి టిఫిన్ చేసి వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనండి, చాలా ప్రత్యేకతలు కలిగి ఉన్నారనమాట. చూసాం కదా ఎన్ని ప్రత్యేకతలు, అన్నీ చాలా బాగుంటాయి అని అంటున్నారనమాట. క్వాలిటీ పెయింటింగ్ చేస్తున్నారు, భార్య భర్త దగ్గర పెయింటింగ్ చేసుకుంటున్నారు. ఓకేనండి, మన పదార్థాల దగ్గరికి వెళ్ళిపోయాము. బిజీగా ఉన్నారు. పూరి వేస్తున్నారు చక్కగా మాస్టర్ గారు. పూరి చూసారా ఎంత పెద్దగా, బాగా చాలా పరిశుభ్రంగా. చూసారా సైజులు అవి పెద్ద పెద్ద సైజులు వేస్తున్నారండి. చాలా బాగా ఇంప్రూవ్ ఉంది అండి, పర్వాలేదు. క్వాలిటీ నాను మెయిన్ పరిశుభ్రంగా తయారు చేస్తారండి. ఎక్కడి నుంచైనా వస్తారు. అప్పుడప్పుడు కస్టమర్ వస్తే తయారవుతుంది. క్వాలిటీ, పరిశుభ్రత, రేట్స్ కాస్త తక్కువగా ఉంటే ఎక్కడి నుంచైనా వస్తారండి. థ్యాంక్స్ అండి.
ఇక్కడ టిఫిన్స్ ఎలా ఉంటాయి? చాలా బాగుంది. చాలా బాగుంటాయా? ఆ, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రాగానే అప్పటికప్పుడే వేసి ఇస్తున్నారు. ఓకే ఓకే. ఫ్రెష్గా, అందుకే దూరం నుంచి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు. ఎక్కడండి మీరు? ఏటగ్రహారం. ఏటి అగ్రహం నుంచి వస్తున్నారు. ఓకే, ఎక్కడ బాగుంటే అక్కడ పరిగెత్తుతాం కదండి, అక్కడికి వచ్చేస్తాం. క్వాలిటీ ఉంటుంది, అలాగే రేట్స్ కాస్త చీఫ్గా ఉంటే పరిశుభ్రంగా తయారు చేస్తే ఇంక మనం అక్కడికి వచ్చేస్తాం. మనకు అదేగా కావాల్సింది. ఓకేనండి. పాపండి. ఓకే ఓకే అండి. అవి ఇస్త్రాకులు వాడతారనమాట, ప్లాస్టిక్ కాకుండా ఇస్త్రాకులు వాడుతున్నారనమాట అండి. ఓకే ఓకే. ఇదిగోండి ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరకాయలు తరిగి పెట్టేసుకున్నారు. పెసరపిండి అనమాట, పెసర దోసకి. ఇలాగే ఉప్మాను అనమాట అండి. టిఫిన్ ఎలా ఉన్నదండి? ఇక్కడ ఇడ్లీ ఎలా ఉన్నది? చాలా బాగుందండి. ఇడ్లీ బాగున్నాయా? చట్నీ బాగుంటుందా? మీరు ఎప్పుడు ఇక్కడికే వస్తారా? రెగ్యులర్గా ఇక్కడే ఉంటామండి. ఓకే ఓకే. చాలా బాగుంటుంది. ఓకే, ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ అండి. చేస్తున్నారండి. ఏం దోశ వేస్తున్నారండి? మినప దోశ ప్లెయినా? ఓకే ఓకే. సైజు కూడా చాలా పెద్ద సైజ్ అండి, చక్కగా. ఓకే ఓకే. ఉల్లిపాయలు, కొత్తిమీర, లైట్గా పచ్చిమిరపకాయలు వేశారు, కారం వేశారు. కొంచెం వేయండి. ఉప్మా కూడా దట్టిస్తున్నారనమాట. ఉప్మా తోటి దోశ, మినప దోశ గుమగుమలాడేది రెడీ అవుతుందండి కస్టమర్స్కి. ఎప్పటికప్పుడు వేడి వేడి అందిస్తారనమాట కస్టమర్స్కి. దోశ అంటే, ఇడ్లీనంటే, పూరీనంటే, ఏది అడిగితే అది చక్కగా అందిస్తారనమాట, నీట్గా. వండి దోశ చక్కగా వేస్తున్నారు. పెద్ద దోశ. ఎక్కడైతే పరిశుభ్రంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారో, అలాగే రేట్లు కాస్త తక్కువగా ఉంటాయో, అలాగే పరిశుభ్రంగా ఉంటుందో, మనం అక్కడికే వెళ్ళిపోతాం కదండి. చాలా పరిశుభ్రంగా చక్కగా తయారు చేస్తున్నారు మాస్టర్ గారు. ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నారండి. చూసారా, దోశ రెడీ అయిపోయింది. గుమగుమలాడే మినప దోశ. ఓకే ఓకే. పెసర దోశ వేస్తున్నారు, వేడి వేడిగా గుమగుమలాడుతుంది. చూసారా, చాలా సైజులు కూడా పెద్ద పెద్ద సైజులు అండి. ఇక్కడ సైజులు బాగున్నాయి, క్వాలిటీ ఉంది, పరిశుభ్రంగా ఉన్నది. అలాగే రేట్స్ కూడా చాలా చీప్ అండి, తక్కువే. పెసరట్టు అంటే ఉప్మా ఉండాల్సిందే కంపల్సరీగా, అప్పుడే ఆ టేస్ట్, ఆ రుచి మరింత పెరుగుతుంది. పెసర దోశ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో తెలియజేయండి.
ఆ? పెసరట్టు ఎక్కువ. పెసరట్టు ఎక్కువ బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. రండి. ఈ లోపల పోతున్నది రండి డాడీ. వాళ్ళు కూడా ఓకే ఓకే. చూసారా చక్కగా బొమ్మలాడే పెసర దోశ రెడీ. కస్టమర్ల కోసం నెయ్యి లైట్ నెయ్యి. నెయ్యి ఇది నెయ్యి. నెయ్యితో పెసర దోశ అన్నమాట. సూపర్ అండి. ఇదిగోండి శ్రీ వెంకట జ్యోతి టిఫిన్స్ అండ్ స్నాక్స్ అన్నమాట. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉంటుందండి. కుందుల రోడ్డు అనమాట అండి. ఇదిగోండి కుందుల రోడ్డు. ఇదిగోండి ఇటేమో వివేకానందుడి విగ్రహం కనిపిస్తున్నదా? వివేకానందుడి విగ్రహం కనిపిస్తుంది. పట్టాభిపురం మెయిన్ రోడ్డు అనమాట. ఇదిగోండి కనిపిస్తున్నాడా స్వామి వివేకానందుల వారు? అలా అనమాట అండి. ఇది శ్రీ వెంకట జ్యోతి టిఫిన్స్ అండ్ స్నాక్స్ అన్నమాట. ఇది కుందుల రోడ్డు అనమాట అండి. అందరూ తప్పకుండా విజిట్ చేయండి. శ్రీ వెంకట జ్యోతి టిఫిన్స్ అండ్ స్నాక్స్ ఉదయం నుంచి సాయంకాలం వరకు అవైలబుల్ అండి. బాగా ఉంటారనమాట, కస్టమర్స్ బాగా ఉంటారు. ఇదిగోండి దోశ వేస్తున్నారు. ఇలా బిజీగా ఉంటారనమాట కౌంటర్ వద్ద. ఇక ఎప్పటికప్పుడు వేడి కస్టమర్లకు అందిస్తూ ఉంటారు మాస్టర్ గారు. చూసారా చక్కగా వాల్ పోస్టర్లో ఉన్నట్లుగా ఉన్నది దోశ. ఇక్కడ చాయ్ టీలు కూడా అవైలబుల్ లేనండో. ఈ ప్రక్కనే ఉంటుంది కౌంటరు. బిస్కెట్స్ అనమాట, చాయ్ టీ, అలాగే కాఫీ గరంగా పెట్టేసి ఇస్తారు. అలాగే ఇలా సిగరెట్స్ అంటే ఇలా ఉంటాయి అన్నమాట. చూసారా చక్కగా ఇక్కడ కూడా ప్రక్కనే ఉంటుందన్నమాట. టిఫిన్ చేయగానే కాఫీ అంటే కాఫీ, టీ అంటే టీ త్రాగొచ్చు. ఓకే అండి. దోశ ఇక్కడ బాగుందా? చట్నీ బాగుందా? ఓకే. ఎలా ఉందమ్మా దోశ? సిగ్గుపడిపోతున్నారా? సరే ఎంజాయ్ చేయండి. పూరికి తయారు చేస్తున్నారా? అవునండి, పూరి తయారు చేస్తున్నాం. ఓకే, వేడిగా పూరికి ఒత్తుతున్నారనమాట. చపాతీ లాగా పూరీకు ఇవ్వండి. పల్లీలు అవి పెట్టేసుకున్నారు మొత్తం కూడాను. ఇలా కుర్చీలు ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటారండి. టేబుల్స్, కుర్చీలు, పల్లెలు అన్నమాట. చూసారా? ఇవ్వండి ఉల్లి దోశ. చూసారా? చట్నీ, టమాటా చట్నీ కూడా వేయించుకుంటారు. కొంచెం కర్రీ వేయించుకుంటారు మీరు. కర్రీ ఆలు కర్రీ వేయించుకుంటారా? వద్దా? ఓకే. చక్కగా చట్నీ బాగుంటుంది. దోశ కూడా పెద్ద సైజు క్రిస్పీగా కరకరలాడుతూ బాగుంటుంది. ఉల్లి మినప ఉల్లి దోశ లైట్ కారం చల్లారండి. బాగుందా? ఉల్లిపాయలు కూడా దట్టంగా వేశారు బాగా. ఓకే. సూపర్ అండి, సూపర్గా ఉన్నది. అమృతమే, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అవునవును.
బాగున్నాయా దోశ చక్కగా ఎంజాయ్ చేయండి. ఇదిగోండి పూరి ప్రియులం కదా మేము, చూసారా గుమ్మలాడతాం వేడివేడిగా ఉంటే. పూరి అంటే చాలా ఇష్టం. మరి మీకు చాలా ఇష్టమేనా? కామెంట్లో తెలియజేయండి. నాకు మాత్రం పూరి అంటే ఇష్టం బాగా, ఏటికైనా సరే పూరి అంటే ఇష్టం. మంచి ప్యూర్ క్వాలిటీ వాడుతున్నారండి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. కుందుల రోడ్ అనమాట, వెంకట జ్యోతి టిఫిన్స్ అండ్ స్నాక్స్ అనమాట అండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు. కర్రీ కూడా బాగుంది, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఎక్కువగా బంగాళదుంప కూడా వేశారు. అలా ఇలా ఊరకాల అంతే వస్తుంది. మంచి పిండి క్వాలిటీ, పరిశుభ్రంగా చేస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారు. ఆవిడ వచ్చేసేసి నేను రాలేండి వీడియోలోకి అని అంటుంది. అందుకని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ వరకు మాట్లాడారు అనమాట. పూరి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు సైతం పూరి అంటే చాలా ఇష్టం అందరూ. కానీ మా గాయత్రికి మాత్రం ఇడ్లీ అంటే ఇష్టం అండి, వెరైటీ. నేను ఆశ్చర్యపోతాను. అద్భుత అమ్మంటే బాగుందండి. తప్పకుండా అందరూ విజిట్ చేయండి. ఒక్కసారి వస్తే ఈ టిఫిన్స్ మీరు తిన్నారంటే మాత్రం మై మర్చిపోతారు, అంత బాగుంటాయి. సూపర్. ఈ పదార్థాలు చాలా రుచిగా నీట్గా చక్కగా బాగున్నాయండి. అమృతమైన అనమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఓకేనా? కుందుల రోడ్డు అనమాట అండి, శ్రీ వెంకట జ్యోతి టిఫిన్స్ అండ్ స్నాక్స్. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉంటూనే ఉంటుందండి. ఉదయం ఒక టిఫిన్స్తో పాటు సాయంకాలం బజ్జీ పులుగు అవి మళ్ళీ ఉంటాయి అనమాట. సూపర్ అనమాట. జనం ఎక్కువగా బాగా క్రౌడ్గా ఉన్నారు. ఓకేనా? ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. రుచిని కమ్మదనాన్ని ఆస్వాదించండి. ఒక్కసారి వస్తే క్వాలిటీ ఉన్నది. అలాగే భార్యాభర్తలు ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారు. ఒక పల్లెటూరు నుంచి వచ్చి పిల్లల్ని ఇద్దరిని కూడా, ఒక పాప ఒక బాబు, చక్కగా వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకి బస్తీకి వచ్చి టౌన్కి వచ్చేసి గుంటూరులో ఈ విధంగా షూట్ చేసుకుంటున్నారు అనమాట. రుచులు కమ్మగా ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఓన్గానే పిండి కానీ క్వాలిటీ కానీ చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నారండి. పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. చీప్ అండ్ బెస్ట్ అండి. రేట్స్ కూడా చాలా చీప్ అనమాట. ఇక ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఓకేనా? అంటిల్ దెన్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోకి మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తేనండి.